అందరికీ నమస్కారం. అండాల్ వ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ విన్నపం, వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంతకుముందు వీడియోలో శ్రీశ్రీ గారి పాడబోయి భారతీయుడు అనే ప్రచురణలోని పాట గురించి, ఆ ప్రచురణ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోని అందరూ చాలామంది బాగా ఆదరించారు. ఆ తర్వాత దాశరథి గారిది ఒక పాట గురించి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ శ్రీశ్రీ గారి గురించి ఆయన రాసిన ఆయన ప్రచురించినటువంటి ఆ పాడబోయి భారతీయుడ పుస్తకంలోని ఇంకో పాట గురించి ఈరోజు చెబుదాం అనుకుంటున్నా. శ్రీశ్రీ గారి పాటల్లో సహజంగా విప్లవ సాహిత్యము, విప్లవంకు సంబంధించినటువంటి పాటలే ఉంటాయని అనే అపోహకి మించి ప్రేమ గీతాలు, విరహ గీతాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ ఇంకో ప్రేమ గీతం గురించి చెప్పుకుని ఇంకోసారి విరహ గీతం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది 1962లో జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి ఆరాధన అంటే 3 ఆరాధనలు ఉన్నాయి. ఇంకా ఉన్న హిందీ ఆరాధన కూడా ఒకటి ఉంది. తెలుగులో 3 ఆరాధనల సినిమాలు ఏంటంటే నాకు తెలిసి ఏఎన్ఆర్ గారి ఆరాధన, ఎన్టీఆర్ గారిది, అలాగే చిరంజీవి గారిది. ఈ మూడు ఆరాధన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడేది ఏఎన్ఆర్ గారు నటించినటువంటి ఆరాధన సినిమా. ఈ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించారు. దీంట్లో నా హృదయంలో నిదురించే చెలి పాట గురించి శ్రీశ్రీ వారి అనుభవం ఈ పుస్తకంలో రాసింది. ముందు చెప్పుకుందాం. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటని, ఇది బెంగాలీ ట్యూన్కి పూర్తి అనుసరించినప్పటికీ స్వతంత్రమైన తెలుగు పాటగా నేను గర్విస్తున్నాను అని చెప్పుకుంటూ, ఆయన ఎవరు అడిగారట, నిదురించే చెలి ఎవరండి? ఈయన కమ్యూనిజం అని చెప్పారు. శ్రీశ్రీ గారు మొదటి నుంచి కమ్యూనిజం భావాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి ఈ సినిమా ఆడుతున్న సందర్భంలో విశాఖపట్నం వెళ్ళడం జరిగింది శ్రీశ్రీ గారు. వెళ్ళినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఈయన ఏదో ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఒక విద్యార్థి, మీరు రాసింది తప్పు, నీ వెచ్చని నీడ అన్నారు, నీడ వెచ్చగా ఉంటుందా అని చెప్పి అడిగాట. ఆయన నీకు తెలియదులే, ప్రియురాల నీడ వెచ్చగానే ఉంటుంది, నువ్వు ఇంకా కుర్రాడు కదా, తెలియదులే అని చెప్పి సమాధానం చెప్పారట శ్రీశ్రీ గారు. ఇక పాటలోని సాహిత్యం గురించి చెప్పుకుంటే చాలా చక్కని శ్రీశ్రీ గారి పదాలే ఒక ప్రత్యేకమైనటువంటి పదాలు. ఆ పదాలు, ఆ వర్షన్, ఆ శైలి ఆయనకే సొంతం, మరొకరికి కాదు. నీ కన్నులలోన దాగినుల వెన్నెల సోన చకోరమై నిన్ను వరించి అనుసరించినాని. ఇలాంటి పదాలు, ఇలాంటి సాహిత్యం రాయాలంటే శ్రీశ్రీకే చెల్లింది. చాలామంది కవులు చాలా రాశారు, అనేక మంది అనేక రకాలు రాశారు. ఈయన శైలి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. అది ఆ శ్రీశ్రీ యొక్క అభిమానులకి, ఆ సాహిత్యం యొక్క రుచి తెలిసిన వాళ్ళకి బాగా ఆనందిస్తారు. అయినప్పటికీ అందరూ ఆనందించినటువంటి గొప్ప పాట ఇది. ఆ పాట విందాం. హృదయంలో నిదురించే చెలి, నీ కన్నులలోనా సాగెనులే వెన్నెలతోనా, కన్నులలోనా దాగెనులే వెన్నెలతోనా, చకోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినాని. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావి. నా హృదయంలో నిదురించే చెలి, నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే,
పల్లవిగా పలుకరించరావి నీ వెచ్చని నీడా వెలసను నా వలపుల మేడ వెచ్చని నీడా వెలసను నా వలపుల మేడ నివాళితో చేయి కాచి ఎదురు చూసినాని నిదుర కాచినాని నా హృదయంలో నిదురించే తెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటనమాడి నీవు నన్ను దోచినావి నా హృదయంలో నిదురించే తెలి. విన్నారుగా శ్రీశ్రీ గారి హృదయంలో నిదురించే చెలి పాట గురించి. ఈసారి ఇంకొక పాటతోటి విషాద గీతంతో, శ్రీశ్రీ గారి విషాద గీతంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. స్వస్తి.